గురుభ్యో నమః. పెరే తిరుమజి 4వ పదిలో 9వ తిరుమజి నుమ్మై తొഴുதோம் అనేటువంటి తిరుమజి. నుమ్మై తొഴുதோம் நந்தம் பணி செய்திருக்கும் నుమ్మడియోం ఇమ్మైకు ఇన్వం పెత్తోం ఎందాయ్ ఇందడూరేరే అంటున్నారు ఆడవాళ్ళు. అంటూ ఎమ్మైకు అడిదా కరుమం అరుళి ఆవా ఎన్ను ఇరంగి நம்மை ஒருகால் காட்டி நடந்தால் நாங்கள் உய்யோமே. తిరుమంగై ఆళ్వారు తిరువెందడూరు ఎంబెరుమాన్ ని సేవించడానికని ఆడల్మాయకి బయలుదేరారు. వేళకాని వేళ అని కూడా కాదు, సుమారు 11:30, 11:30 ఆ సమయంలో చేరుకున్నటువంటి ఆళ్వారు ఆయన తెర వేసుకొని ఉంటే తెర తీసి దర్శనం ఇవ్వాలనేది ఆళ్వాళ్ళ యొక్క కోరిక. దర్శనం ఇవ్వటం మాత్రమే కాదు, కైంకర్యాన్ని అనుగ్రహించాలయ్యా. అడియేన్ అంటే దాసుడు అంటే ఎవరు? కైంకర్యం చేసేటటువంటి వాడు. దాసుడు అవ్వాలి అంటే కైంకర్యం చేస్తేనే దాసుడు. జీవుడి యొక్క స్వరూపం శేషి. శేషి అయినటువంటి వాడు చేయవలసినటువంటి శేషి. జీవుడి యొక్క స్వరూపం శేషభూతుడు. శేషి కదయ్యో, ఆయన శేషి, జీవుడు శేషభూతుడు. శేషభూతుడు యొక్క స్వరూపం ఏమిటయ్యా అంటే కైంకర్యం చేయటమే. ఆ కైంకర్యాన్ని ప్రార్థిస్తూ ఉన్నటువంటి తిరుమజి ఇది. వెళ్ళినటువంటి ఆళ్వారు పరమాత్మతోటి, అదిగో తిరువిందలూరు ఎంబెరమాన్ తోటి, పెరుమాళ్ళే నువ్వు ఎప్పుడెప్పుడో ఎంతో మంది మహానుభావుల్ని, భాగవతులని అందరినీ రక్షించావు అని వినపడుతోంది కదా, అందరినీ కటాక్షించావని తెలుస్తోంది. మరి అడియేన్ విషయంలో ఎందుకు ఇలాగా తెరవేసుకున్నావు? ఒక్కసారి అంత దూరం నుంచి వచ్చాడు కదా ఆళ్వార్లని ముఖం చూపించటం కానీ, తామరల లాంటి నేత్రాలతోటి కటాక్షించటం కానీ, అదిగో నీ యొక్క శంఖ చక్రాలను ధరించినటువంటి శ్రీహస్తాలతోటి ఒక్కసారి ఆలింగనం చేసుకోవటం కానీ, 4 అడుగులు వేసి చూపించడం కానీ, ఒక్కసారిగా శిరస్సు నిమిది ఆళ్వారే అని ప్రేమతోటి ఒక్క మాట మాట్లాడటం కానీ ఏమీ చెయ్యకపోవడానికి కారణం ఏమిటి స్వామి? ఎంతమందినో నువ్వు అనుగ్రహించావని వింటూ ఉన్నామే మన ఇతిహాస పురాణాల ద్వారా. అనగానే పెరుమాళ్ళు అన్నట్ట, వాళ్ళందరూ ఏవేవో సాధనాలు చేశారయ్యా, వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, వాళ్ళందరూ ఏవేవో సాధనాలు చేశారు, వాళ్ళని రక్షించాను. మరి ఇప్పుడు నిన్ను కూడా వాళ్ళలాగా రక్షించమంటే ఎలాగా అంటే వాళ్ళందరినీ రక్షించినట్లు నన్ను రక్షించు అని అడుగుతున్నారు కదా ఆళ్వారు. రక్షించమని అడగ, వాళ్ళందరినీ రక్షించినట్లుగా నిన్ను రక్షించాలని వాళ్ళు ఏవేవో చేశారు. అయితే ఇప్పుడు ఆళ్వారు ఏం చెబుతున్నారు దానికి సమాధానం? వాళ్ళందరూ అన్నీ చేసినటువంటి మహానుభావులు, కానీ అడియేను ఏమీ చెయ్యనటువంటి వాణ్ణి, కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి. నిన్ను పొందటానికి నేను చేసినటువంటి సాధనలు ఏమీ లేవయ్యా, నన్ను రక్షించు, నాకు నా విషయంలో కటాక్షాన్ని చూపించు, లోకైంకర్యాన్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇందులో 2వ పాట, అందులో మొదటి పాసంలో ఏమడిగారు? నేను చూసేటట్లుగా నమ్మై ఒరుకాల్ కాట్టి నడందాల్, నేను ఇలా నిన్ను సేవిస్తూ ఉండగా ఒక్కసారి నువ్వు ఆ దివ్యమంగళ విగ్రహంతో 4 అడుగులు వేసి చూపించవయ్యా. అలా చేస్తే ఏమవుతుంది ఆళ్వారే? నాంగల్ ఉయ్యోమే, మేము ఉజ్జీవిస్తాం పెరుమాళ్లే అని మొదటి పాసంలో చెప్పారు. ఇప్పుడు 2వ పాసంలో ఏం చెప్తున్నారో సంగతి చూద్దాం. ఎందై ఇత్యాది నుమ్మడియోం ఎన్ను వైత్తు நம்மை ஒரு கால் காட்டி நடக்க வேணும் இல்லையாகில் நாங்கள் உய்யோம் ఎన్ను ఇంగనే నమ్మైకు ఎలక్కాయిక్కై కుయడు అడియన్. నువ్వు అడియోమని చదువుతున్నావు, మీ యొక్క దాసులమే అని చదువుతున్నావు నువ్వు. నమ్మై ఒరుగాలు కాచి నడక్క వేణు, నాకు ఒక్కసారి 2 అడుగులు నడిచి చూపించవయ్యా అని అడుగుతున్నావు. ఇల్లయ్యాగిల్ నాంగల్ ఉయ్యోం ఎన్ను ఇంగనే నమ్మై కిలా ఇక్కైకు అడియన్. ఇదిగో నువ్వు కనుక అలా నడిచి చూపిస్తే మాకు ఉజ్జీవనం, లేకపోతే కనుక మాకు ఉజ్జీవనం లేదు అని ఈ రీతిగా నాతోటి ప్రణయ కలహం చేస్తున్నావు ఆళ్వారే, కారణం ఏమిటి అని అడిగితే వేణుమాహిల్
பேத்துக்கு ஒரு கை முதல் செய்து கொள்ளலாகாதோ என்னும் భగవన్ 4 అడుగులు నడిచి చూపించవయ్యా పెరుమాళ్ళే అని నువ్వన్నావు. నీకలా నేను నడుస్తుండగా నడక సౌందర్యాన్ని సేవించాలని ఆశ ఉన్నదనుకో, పేతుక్కువరు కై మొదలు చేదు కొల్లలాగాదు. ఆ ఫలం పొందాలంటే ఏదో ఒక సాధనాన్ని అనుష్ఠించాలి కదా నువ్వు కూడా. ఎన్నుం అన్నట్లుగా భావించి భగవద్ అభిప్రాయத்தின் మేలే, అదిగో భగవద్ అభిప్రాయం అది. ఏంటి ఆల్వారే, మీరన్ని వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళని అనుగ్రహించాం, వీళ్ళని అనుగ్రహించామని చెప్తూ ఉన్నారు. వాళ్ళని అనుగ్రహించామంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక సాధనమో ఏదో ఉన్నది, అలా అనుగ్రహించాం. మరి మీరు కూడా ఈ ఫలాన్ని కావాలి, 4 అడుగులు నడచ్చు కాట, అదే ఇది నమ్మై ఒక కాలు కాటి నడందాలని కోరినట్లుగా నడిచి చూపించాలి అంటే మీకు కూడా చేతిలో ఒక సాధనం ఏదైనా ఉండాలి కదా అని భగవంతుడి యొక్క అభిప్రాయంగా భావించి, నిరతసే భోగ్యనా ఇరుక్కుం ఎరుప్పై நீ ஏக்காட்டினாய் இனி நான் என்று இனி நான் ஒன்றும் செய்య వేణుమో నిరతిశయ భోగ్యుడుగా ఉండేటువంటి ఆ స్థితిని నువ్వే నాకు దర్శింపచేసావయ్యా. ఇని నాను ఒండు చెయ్య వేణుమో, ఇంకా నేను ఏదైనా చెయ్యాలా? కురయ్యం నీ ఏసైదరుల వేణుం ఎన్ను ప్రార్థిక్కిరా, నాకున్నటువంటి ఆ కొరతేదో నువ్వే చేసేసి నాకు ఆ దర్శనాన్ని ఇవ్వవయ్యా అని ప్రార్థిస్తున్నారనేది సంగతి. ఈ 2వ పాసురానికి, మొదటి పాసురానికి 2వ పాసురానికి. సిందై తన్నుల్ నీంగాదిరుందదు ఇరువే మరువినియా మైందా ಒಂದು ಒಂದು ஆண் ஆலி மாலே சோலை மழை களிரே நந்தா விளக்கின் சுடரே நரையூர் நின்ன நம்பி என்னை எந்தாய் இந்தளூராய் அடியேர் குயிரையும் இறங்காயே. சிந்தை தன்னுள் நீங்கா திருந்த திருவே மறுவினியா மைந்தா ஒந்தன் ஆலிமாலே சோலை மழை களிரே நந்தா விளக்கின் சுடரே நரையூர் நின்ன நம்பி என்னெந்தாய் இந்தளூராய் அடியேற்கு இறையும் இறங்காயே. సిందై తన్నుల్ మనస్సునందు నీంగాదు ఎడబాయకుండా ఇరుందా వేంచేసి ఉన్నటువంటి తిరువే సంపద అయినటువంటి వాడా మరువా అనుభవించగా ఇనియమైందా భోగ్యమైనటువంటి యువకుడా అంతన్ ఆలి సుందరమైనటువంటి చల్లని తిరువాలి అనేది దివ్యదేశమందు వేంచేసి ఉన్న మాలే ఆశ్రిత వ్యామోహము కలవాడా తోటల యందు సంచరిస్తూ ఉన్నటువంటి మజై ముగ్ధమైనటువంటి కలిరే ఏనుగు వంటి వాడా నందా విళక్కిన్ సుడరే అఖండమైన నశించని అఖండమైన దీపము యొక్క తేజస్సు వంటి వాడా నరయూరు తిరునరయ్యూరు నందు నిన్న వేంచేసి ఉన్న నంబి పూర్ణుడా ఎందాయ్ ఇందలూరాయ్ ఎందాయ్ మా తండ్రి అయిన వాడా తిరువిందలూరులో వేంచేసి ఉన్నవాడా అడియేర్కు ఇరయ్యం ఇరంగాయ్ దాసుడి విషయంలో కొంచెమైనా ఇరంగాయ్ కృప చెయ్యవయ్యా, కృప చెయ్యకుండా ఉన్నావే అంటున్నారు ఆళ్వారు. నా మనస్సునందు ఎడబాయకుండా ఉన్న సంపద లాంటి వాడా, అనుభవించగా లోకంలో ఉన్న అనుభవాలైతే కొంతకాలం అనుభవించిన తర్వాత మనకు అది ఎంత ఇష్టమైన విషయమైనా అయి ఉండొచ్చు, ఎంతో భోగ్యతని ఆనందాన్ని కలిగించే విషయమైనా అనుభవమైనా లేదా పదార్థమైనా అది కొంతకాలమే మనకి భోగ్యంగా అనిపిస్తుంది. ఆ తర్వాత అదే ఉదాహరణ ఏం చెప్తారు, ఇప్పుడు శీతాకాలం ఉన్నదనుకోండి, ఫ్యాను, ఇప్పుడు వేసవ కాలం, ఆ ఫ్యాను కానీ ఏసీ కానీ లేకపోతే మనం ఒక్క క్షణం కూడా జీవించలేం. వేడి ఎక్కువగా ఉంది, ముందు ఈ ఫ్యాన్ ఏం సరిపోతుంది, ఫ్యాన్ గాలి వేడిగా ఉంది, ఏసీ వేసుకుందాం అనుకుంటాం. అదే ఫ్యాను అదే ఏసీ గాలి శీతాకాలం రాగానే ఏమిటి ఏసీ ఇప్పుడు అవసరమా, ఈ ఫ్యాన్ ఇప్పుడు అవసరమా, ఆపేయండి అంటాం. అలా మనం అనుభవించేటువంటి భోగాలు ఎలాంటివి అంటే ఈవేళ ఆనందాన్ని ఇస్తాయి, రేపు మనకి అనుభవించగా
ఆనందాన్ని ఇస్తాయో ఇవ్వవో తెలియదు. అయినా ఈవేళ అవసరమైనటువంటి ఆ ఆనందం ఇంకొక రోజు ఆనందమే అవసరం లేదు అనిపిస్తుంది. ఈవేళ పొందేటువంటి అనుభవానికి కొంతకాలానికి మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఏ విషయమైనా ఇది అవసరం వేరు, అనుభవం వేరు అనుకుందాం అనుకోండి. అవసరం అనుభవం కూడా ఒకే వస్తువు. మనకి చక్కెర పొంగలంటే ఇష్టం. ఎన్ని రోజులు మనం స్వీకరించగలం దాన్ని? ఏదో 2 రోజులు, 4 రోజులు. ఇంకా ఇష్టమైన వాడైతే ఒక నెలో 2 నెలలు తర్వాతైనా అమ్మో ఎంత ఇష్టమైన పదార్థమైనా నేను ఇంకా తినలేనండి అని చెప్పేస్తాడు కదా. అలా లోకంలో ఉన్న పదార్థాలు అనుభవించగా అనుభవించగా దాని మీద మనకి మనసు తీరిపోతుంది. ఇంకా అనుభవించాలనే ఆలోచన కలగదు. కానీ పరమాత్మ ఎలాంటి వాడు? అనుభవించగా అనుభవించగా ఇనియమైందా, ఇంకా అనుభవించగా అనుభవించగా ఇంకా అనుభవించాలనే భావన కలుగ చేసేటువంటి యువకుడా అంటూ తిరువాలిలో వేంచేసి ఉన్నటువంటి ఆశ్రిత వ్యామోహము కలవాడా, తిరువాలిలో వేంచేసిన ఆశ్రిత వ్యామోహశీలి, తిరువాలిలో వేంచేసినటువంటి ఆశ్రిత వ్యామోహశీలి అంటే మరి ఎంత నీకు ఆశ్రిత వ్యామోహం లేకపోతే తిరువాలిలో వేంచేసి ఉన్నటువంటి నువ్వు నాకు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాలి, నన్ను కటాక్షించాలి అని నువ్వే వివాహం చేసుకొని అదిగో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వలె అలంకారంతో వచ్చి నా తది ఆరాధన కైంకర్యాన్ని పూర్తి చెయ్యాలి అని నన్ను అనుగ్రహించాలని వచ్చినటువంటి వాడికి నువ్వే కదా. అది కదా ఆశ్రిత వ్యామోహం అంటే ఏమిటి? ఇది కాదా అంటూ తోటలలో సంచరిస్తూ ఉన్నటువంటి ఏనుగు పిల్ల వంటి వాడా, అఖండ దీపము లాంటి తేజస్సు కలవాడా, తిరునరయ్యూరులో వేంచేసి ఉన్నటువంటి పూర్ణుడా. తిరునరయ్యూరు సమాశ్రయణాలు ఎవరు ఇచ్చింది? నువ్వే కదా. ఆ తిరునరయ్యూరులో వేంచేసి ఉన్నటువంటి పూర్ణుడా, మరి నీకు నా మీద వాత్సల్యం లేకపోతే, వ్యామోహం లేకపోతే నాకు మంత్రాన్ని అనుగ్రహించింది అయితే సమాశ్రయణాలు చేసినటువంటి వాడివి నువ్వే కదా. తిరువిందలూరులో వేంచేసి ఉన్నటువంటి మా తండ్రి దాసుడి విషయంలో కొంచెం కూడా కృప చెయ్యకుండా ఉన్నావయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసనంలో. இரண்டாம் பாட்டு சிந்தை தன்னுள் நீங்காதிருந்த திருவே அகவாயில் பிரகாசிக்கிற இருக்கு நானேதும் நான் ஏதேனும் ఋషి పణ్ణిత్తు ఉండాగిల్ అండ్రో ప్రాప్తిక్కు ఎన్నాళ్ళు కృషి పన్నలావదు. అగవాయిల్ ప్రకాశిక్ சிந்தை தன்னுள் నీంగాదిరుంద తిరువే అంటే ఆ మనస్సులోంచి ఒక్క క్షణం కూడా ఎడబాయకుండా ఉన్నటువంటి స్వామి అని అగవాయిల్ ప్రకాశిక్కిర ఇదుక్కు, నా మనసులో ఎప్పుడు అలా ప్రకాశిస్తూనే ఉన్నావా? దానికి నేనేదైనా కృషి చేశానా? దానికోసం నువ్వు నా హృదయంలో ఇలా స్థిరంగా ఉండి ప్రకాశించటానికి నేనేదైనా కృషి చేస్తే కదా. ఇప్పుడు ప్రాప్తికు ఎన్నాళ్ళు కృషి పన్నలావదు. ప్రాప్తి ఫలమేమిటి? కైంకర్యం. నువ్వు నా మనసులో వేయించేసి ఉండటానికి నేనేదైనా కృషి చేస్తే ఈవేళ ఈ కైంకర్యం పొందడానికి కూడా నేనేదైనా కృషి చేసేవాడిని. అప్పుడు నువ్వు నా మనసులో అలా స్థిరంగా వేయించేసి ప్రకాశించడానికి నేనే కృషి చేయలా. ఇప్పుడు చేసేటువంటి కృషి ఏమి లేదయ్యా. హృదయత్తిలే ఎప్పోదుం ఒక్క ప్రకాశియా నిన్నా నాయిస్తూ, ఎలా ఉన్నావు నా హృదయంలో? ఎప్పుడు కూడా ఒకే రీతిగా ప్రకాశిస్తూ ఉన్నావు కదా నువ్వు. తిరువే అంటే స్వామి నా సంపద అయినటువంటి వాడా. ఎవరుடைய సంపత్తు అవనాయిస్తూ, ఎవరుடைய ఆళ్వార్ల యొక్క సంపద ఎవరు? ఆ సర్వేశ్వరుడు. అంటే ఎవరైనా తిరువుక్కుం అందరికీ సంపదనిచ్చేటువంటి పెరిపిరాటి లక్ష్మీదేవి, ఆవిడని తిరువు అంటారు కదా. ఆవిడకి కూడా సంపద లాంటి వాడైనటువంటి వాడు ఈ స్వామి. మరువినియా అవ్విరుప్పు తాన్ ఇవర్కు ఇనిదాగపడి, అవ్విరుప్పు తాన్ ఆ స్థితి ఇవర్కు ఇనిదాగిరపడి వీరికి చాలా భోగ్యమైనటువంటి ప్రకారం అని మరువా అంటే ఆ లక్ష్మీదేవితోటి వేంచేసి ఉన్నటువంటి ఆ స్థితి ఆడవాళ్ళకి ఎంతో భోగ్యముగా ఉన్నటువంటి ప్రకారము. అయిపోయింది. తర్వాత మరువ విట్టు పత్త వేండుంబడి ఇరుక్కయ్యన్నికే
నిరతిశయ భోగ్యనాగా నిన్నానాయిత్తు మరువ మరువ విట్టు అనుభవించగా అనుభవించగా విట్టు విడిచిపెట్టి పత్త వెండుంబడి ఇరుక్కయన్నికే పట్టుకోవలసినట్లుగా కాకుండా నిరతిశయ భోగ్యనాగా నిన్నానాయిత్తు నిరతిశయ భోగ్యుడుగా ఉన్నటువంటి వాడు అంటూ మరువినయ ఎన్నదు కింద అరుంబదంలో చూడండి 2వ పారాగ్రాఫ్ లో ఎనదు కడై కురలై అదేదో అంటే దీర్ఘాన్ని తగ్గించాలి కడై కురై తలాయి కిడక్కిరది ఎన్ను తిరువళ్ళం పతడు మరువై ఇత్యాది అదగేదాయ్ తన్కుడిరింద ఆలినగరిల్ ఇరుక్కిర మాలే ఆలినగరిలో ఉన్నటువంటి మాలే ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదుగా మనం మైంద నిత్యమాన యవ్వనత్తైవడయ్యవనే నిత్యము ఉన్నటువంటి యవ్వనం ఎప్పుడూ యువకుడే కదా ఆయన అలాంటి స్వామి దర్శనీయమాయ్ శ్రమహరమాన తిరువాలీలే నిత్యవాసం పన్ని వ్యామోహత్తై తెరివిత్తవనే అందమైనటువంటి శ్రమని హరించేటువంటి ఆ తిరువాలిలో నిత్యవాసం పన్ని వ్యామోహత్తై తెరివిత్తవనే నిత్యం ఎప్పుడు ఉండి వ్యామోహాన్ని నాకు ఈ వ్యామోహాన్ని కలుగ చేసినటువంటి వాడివి నువ్వే కదా అంటే ఎలా కలుగ చేశాట ఆలినగరిల్ ఇరుక్కిర మాలే ఆలినగరిలో ఎలాంటిదా ఆలినగరం అసగియదాయ్ తన్ కులిరిందా ఆలినగరిల్ ఇరుక్కిర మాలే అందమైనటువంటి చల్లనైనటువంటి ఆ తిరువాలి నగరలో వేంచేసి ఉన్నటువంటి స్వామి అంటే అది ఆ ఊరికి విశేషణాలు స్వామి మాలే ఓ వ్యామోహశీలి ఎలా నాకు వ్యామోహాన్ని కలుగు చేశావు నువ్వు కల్వన్ కొల్యన్నుంబడి కై పిడిత్తు వ్యామోహత్తై అరివిప్పిత్తవనే ఎన్ను వివక్షిత్తరుడి చేగిరార్ కల్వన్ కొల్యానరియేన్ అన్నట్లుగా అదిగో ఆ అర్ధరాత్రి వచ్చావు నా చేయి పట్టుకొని అలా తీసుకువెళ్ళిపోయి నాకు నీ మీద వ్యామోహాన్ని కలుగ చేసినటువంటి వాడివి కదా నువ్వు అలాంటి స్వామి తెరివిత్తవనే సోలై ఇత్యాది சோலைக்குள்ளே வளர்ந்தது ஒரு எழ ஆனை கண்ணு போலே ஆயிற்று செய்ததடைய ఇనిదాయిరుక్కిరపడి సోలైకు ఉళ్ళే వళరందది ఆ తోటలలో పెరిగినటువంటి ఒక చిన్న ఏనుగు గున్నలాగా ఉన్నటువంటి వాడివై చేయదదు అడయ్య ఇనిదాయిరుక్కిరపడి అంటే ఆ తోటల్లో పెరిగే చిన్న ఏనుగు పిల్లలు ఏ పని చేసినా చాలా భోగ్యంగా ఉంటుంది కాబట్టి అలా ఉన్నట్ట ఈయన కూడా నందా విளக்கித்யாதி ஒரு விச்சேதமில்லாதி பத்தில் திரியும் எண்ணெய்யும் புகையுமான அழுக்கு இன்னிக்கே புகரத்தான் ஒரு ఒడువు కొండ పోలే ఇరుక్కిర స్వరూపత్తై వడయ్యవనే మన లోకంలో ఉండేటువంటి దీపాలంటే ఇగో అఖండ దీపమైన ఎన్ని రోజులు దాంట్లో ఉన్న ఆ నెయ్యో నూనె ఉన్నంతసేపు మాత్రమే వెలుగుతుంది. అప్పుడప్పుడు మనం ఆ నేతినో నెయ్యినో నూనెనో చూడాలి, పోస్తూ ఉండాలి, ఆ ఒత్తిని సరి చేసుకుంటూ ఉండాలి. కొంచెం అజాగ్రత్త వహించామంటే అదేమవుతుంది, కొండెక్కుతుంది. అంతేకాదు అది వెలిగించినప్పుడు పొగలాంటి వస్తూ ఉంటే అలాంటి దీపం కాదు. ఈయన నందా విளக்கு అంటే నశింపులేని అఖండమైన ప్రకాశము కలిగిన దీపం లాంటి వాడట. అలా ఒక విచ్ఛేదమిల్లాదా దీపத்தில் திரியும் எண்ணெயும் புகையான అழுకు ఇండికే విచ్ఛేదము లేని దీపంలో ఉన్నటువంటి తిరియం ఎన్నెయ్యం పొగయ్యుమాన అంటే ఆ ఒత్తి, ఆ ఎన్నెయ్య, నూనె, పొగ ఇలాంటి అഴുకు ఎన్నికి అలాంటి మాలిన్యమేమి లేకుండా புகரத்தான் ఒడివి కొండ పోలే ఇరుక్కిర స్వరూపత్తై వడయ్యవనే ఆ పొగ కీర్తే మొత్తం ఒక ఆకృతి తాలిస్తే ఎలా ఉంటుందో అలా దీపము వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వరూపాన్ని కలిగినటువంటి వాడా. నరయూరు ఇత్యాది తిరునరయ్యూరిడే ಒಂದು సన్నిహితనాయ్ ఆశ్రేణీయ వస్తువుకు இன்னம் ಒಂದು கூட்டு பெத்ததில்லை என்னும் குறை తీరుంబడి ఇరుక్కిర పూర్ణనే. తిరునరయ్యూరులో వచ్చి సన్నిహితుడిగా వచ్చి వేంచేసి ఉన్నటువంటి వాడు. అంతేకాదు ఆశ్రేణీయ వస్తువుకు ఇన్నం వండు కూట్టు పెత్తదిల్లై ఎందు అంటే ఆయన వచ్చాడే కానీ
ఆశ్రయణీయ వస్తువుకు ఆశ్రయించదగినటువంటి వాడు కదా. ఆయనకి ఇంకా ఒక గోష్ఠి గాని ఏమీ ఏర్పడలేదండి, ఎవరొచ్చి ఆశ్రయిస్తున్నారు అనేటువంటి ఆ స్థితి లేకుండా కొరై తీరుంబడి రుక్కిర పూర్ణనే, కొరై అలాంటి కొరతలేమీ లేకుండా ఉన్నటువంటి పూర్ణుడా అంటూ నన్ను నరయ్యూర్ నా అంతజుదుం యజునెంజమే ఎందు ప్రాపకత్వేన பத்த போகிறார் ஆகையாலே அத்தை திருவெள்ளத்திலே வைத்துக்கொண்டு ఇంకా దర్శని దగ్గరికి వెళ్దాం అప్పుడు. పూర్ణనే ఎన్ను ఎందాయ్ ఇందడూరాయ్ తిరువిందళూరిలే ಒಂದು திருவிந்தளூரிலே ಒಂದು సన్నిధి పన్ని ఎనక్కు సంబంధ జ్ఞానத்தை பிறப்பித்தவனே. అదిగో అలాంటి ఎన్ను ఎందాయ్ ఇందళూరాయ్ తిరువిందళూరులో వేంచేసి సన్నిధి పన్ని అంటే సమీపంలోనే వేంచేసి ఉండి నాకు సంబంధ జ్ఞానాన్ని పిరప్పిత్తవనే కలిగించినటువంటి వాడా. అడియేర్కిత్యాది అడియేర్కు దాసునికి సంబంధ జ్ఞానத்தை பிறப்பித்த உனக்கு என்னுடைய ஸ்வரூபானுரூபமான விருத்தி சேஷத்தை கொள்கையாகிற இம்மாத்திரம் ఇత్తనయ్యం செய்கை పెరియ పనియో. నా యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి సంబంధ జ్ఞానాన్ని కలుగజేసినటువంటి వాడివి నువ్వే. అలాంటి నువ్వు నా యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి ఆ కైంకర్యాన్ని ఇవ్వటం అనే ఇమ్మాత్రం, ఇంత చిన్న విషయం, ఇత్తనయ్యం చేయగై పెరియ పనియో, ఈ మాత్రం చేయటం నీకేదైనా పెద్ద పనా ఏమిటి అంటున్నారు ఆడవాళ్ళు. ఇదిగో తిరునరయ్యూరిలే ఇత్యాది కింద అరుంబదలు ఇస్తున్నారు. తిరువాలియానై కైపిడిత్తవనాగవం తిరునరయ్యూరానై ఉపాయభూతనాగవం తిరువిందళూరానై శేషిత్వ సంబంధத்தை அறிவிப்பித்தனாகவும் விவக்ஷித்து எந்தா என்னது குதாத்பல்யம் அருளி செய்கிறாரு. సిద్ధోపాయత్తినుడయ అదిగా తిరువాలియానై తిరువాలిలో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళని కై పిడెత్తవనాగవం, అదిగో చెప్పారు కదా కల్వం కొల్లానరి అనేటువంటి ఆ తిరుమజిలో చేపట్టుకొని తీసుకువెళ్ళాడు కదా, అలానే ఆయనని తిరునరయ్యూరాయనై తిరునరయ్యూరు ఎంబెరుమాన్ని ఉపాయభూతనాగవం ఉపాయభూతుడు అని ఉపాయమని తిరువిందళూరానై తిరువిందళూరులో వేయించేసి ఉన్నటువంటి ఎంబెరుమాన్ని శేషిత్వ సంబంధத்தை அறிவிப்பித்தவனாகவும் నువ్వు శేషివి నేను శేషభూతుడనే జ్ఞానాన్ని కలుగు చేసినటువంటి వాడివి అని వివక్షిస్తూ ఎందాయ్ ఎందాయ్ అంటే నా స్వామి అంటూ తిరువిందళూరిలే ఇత్తిరుముజిల్ సంబంధ జ్ఞానం పురై వత్తపడియాలే కిలాయిత్తాగిలం పెరవేణుం ఎన్ను త్వరై పిరందదు ఎన్ను తిరువెళ్ళం. ఇదిగో ఏం తెలుస్తోంది ఈ తిరుమజిలో మనకి సంబంధ జ్ఞానం ఆయన కలుగ చేయటం వల్ల, సంబంధ జ్ఞానము తెలిసిన తర్వాత ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటో తెలిసిన తర్వాత నీతోటి కలహించైనా సరే ఆ కైంకర్యాన్ని పొందాలి. ఆ కైంకర్యాన్ని పెరవేణుం ఎన్నుం త్వరై, ఎప్పుడెప్పుడు నేను ఆ కైంకర్యాన్ని చేస్తాను, ఎప్పుడెప్పుడు నాకు ఆ కైంకర్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అనే త్వర కలిగిందట ఆడవాళ్ళకి ఇందులో. అంటే సంబంధ జ్ఞానాన్ని ఈ తిరువిందళూరు పెరుమాళ్ళు కలుగజేశాడు కాబట్టి సంబంధ జ్ఞానం తెలిసిన తర్వాత ఇంకా కైంకర్యం చేయకుండా ఉండలేక పడేటువంటి ఆ ఆర్తితో అతిశయించిన ప్రేమ వల్ల కలిగినటువంటిది ఈ ఓడలు, ఈ ప్రణయ కలహం. అంటే అన్బు అతిశయించిన దశలో ప్రీతి పెరిగిపోయినప్పుడు కలిగేటువంటి ఒక దశ. స్వామి నీకు కైంకర్యం చేయకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా. ఎలా నచ సీతాత్వయాహీన అన్నట్టుగా సీతాపిరాటి ఎలే పెరుమాళ్ళు ఎలాగైతే రామచంద్రుడి యొక్క మనస్సులో వీళ్ళని తీసుకెళ్ళకూడదనే భావన ఉన్నప్పటికీ కూడా సహించలేనట్లుగా ఉంటారు, అలానే నీతోటి నాకున్నటువంటి సంబంధం ఏదో తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఆ కైంకర్యాన్ని పొందకుండా ఉండలేనయ్యా అనేది ఆడవాళ్ళ యొక్క భావన. చెందై తన్నుల్ నీంగాదిరుందా తిరువే మరువినయమైందా ಒಂದು ಒಂದು వంతన్ ஆலிமாலே சோலை மழை களிரே நந்தா விளக்கின் சுடரே நரையூர் நின்ன நம்பி என்னெந்தாய் இந்தளூராய்
அடியேற்கு இறையும் இறங்காயே. 3ஆம் பாட்டு 3వ பாசுரம். அரும்பதம் చూద్దాం. பேசுகின்ற இத்தியாதி சம்பந்த ஞானத்தையும் நானே உண்டாக்கி உபாய உபேயங்களும் நானேயாய் உம்முடைய திருவெள்ளத்தில் இருந்தேனாகவும் சொல்லி வைத்தீரு. இறையும் ఇరంగా ఎన్గిరదు అడుగుతున్నట్ట పెరుమాళి పాసురంలో. మీరేం చెప్తున్నారు ఆళ్వారే? సంబంధ జ్ఞానాన్ని నేనే కలుగజేశాను అని చెప్తున్నారా? ఉపేయాలు 2 నేనే అయ్యాను అని చెబుతున్నారా? ఆ తర్వాత ఉమ్ముடைய తిరువళ్ళத்தில் మీ యొక్క మనస్సులో నీంగాదిరిందేనాగం సొల్లివైతే, అదిగా మీ మనస్సుని ఎడబాయకుండా నేను ఉన్నాను అని మీరు చెప్తున్నారు కదా ఆళ్వారే. ఇలా సంబంధ జ్ఞానము నేనే తెలియచేశానంటున్నారు. ఉపేయాలు నేనే అయ్యాను అంటున్నారు. మీ యొక్క మీ తిరువుళ్ళం నుండి ఒక్క క్షణం కూడా ఎడబాయకుండా ఉన్నాను అని మీరే చెప్తున్నారు కదా ఆళ్వారే. ఇరయ్యం ఇరంగాయ్ ఎన్గిరదని, ఇంకా మరి ఏంటి ఆళ్వారు? ఇంకా ఇరయ్యం ఒక్క క్షణము ఇరంగాయ్ కృపచూపవయ్యా అంటారేమిటి ఆళ్వారే? మీకు ఉపేయాలు నేనే అయ్యాను, మీ మనసులో క్షణం కూడా విడిచిపెట్టకుండా ఉన్నాను, సంబంధ జ్ఞానాన్ని తెలియచేశాను, ఇంకా ఏమి ఇవ్వాలి నేను మీకు అని అడిగినట్లుగా ఎన్గిరదు అంటూ ఉమ్మై కండు పరమపదத்தில் పోలే ఇంగే పరిమారకూడుమో. మిమ్మల్ని ఇలా చూస్తూ మీకు ఆ పరమపదంలో ఉన్నటువంటి ఆ నిత్యసూరులతో నేను ఎలా కలిసి ఉంటానో ఆ రీతిగా ఇంగే పరిమారకూడుమో, ఇక్కడ మీతో అలా కలవటానికి ఎలా కుదురుతుంది ఆళ్వారే? అప్పడియాగిల్ నమకు అవధ్యమన్నో ఎన్నుం అభిప్రాయత్తిలే అంటున్నాడు పెరుమాళ్ళు. మీకేమిటి? మీరేం కోరుకుంటున్నారు? ఇక్కడే ఆ పరమపదంలో చేసేటువంటి కైంకర్యం కావాలని, ఆ పరమపదంలో నేను వాళ్ళందరితోటి ఎలా కూడి ఉంటానో ఆ స్థితి కావాలని, అది కదా మీ అభిప్రాయం. పరమపదத்தில் పోలే ఇంగే పరిమారకూడుమో, ఆ పరమపదంలో లాగా ఇక్కడ ఎలా ఆళ్వారే మీతో కూడటానికి ఎలా కుదురుతుంది? కనుక అలా చేసినట్లయితే నమకు అవధ్యం అన్నో, నాకు అది అవధ్యం కదా. ఏమంటారు అందరూ నన్ను? ఏమిటి పరమపదము అంటే ఏమిటి? విరజకి ఆవల ఏవల. ఏవల అంటేనేమో లీలా విభూతి, ఆవల అంటే నిత్య విభూతి. అది ఎలాంటిది? ఒక వారధి లాంటిది. వారధి లాంటిది అంటే ఎలా? వారధి అంటే ఈ గట్టు నుండి ఆ గట్టు వరకు తీసుకెళ్ళగలిగినటువంటిది ఈ విరజా నది అనేటువంటిది. అంటే ఆ విరజ ఒక కట్టలాగా ఉండి ఒక్కొక్కసారి అంటే ఈ లోకాన్ని వారధి అంటే ఒకటట, అక్కడ ఉన్నటువంటి అవతలున్నటువంటి వాటిని యువతలకి కలవనివ్వదట, యువతలున్నటువంటి వాటిని అవతలకి కలవనివ్వకుండా ఉండటం ఒక లక్షణం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి చేర్చడం అనేటువంటిది ఒక లక్షణం. వారధి అంటే బ్రిడ్జ్ అనుకున్నాం. బ్రిడ్జ్ అంటే వాడి గేట్ లేదన్నా పెట్టారండి, ఇటు నీళ్ళు అటు రావు, అటు నీళ్ళు ఇటు వెళ్ళవు కదా. అలానే ఈ విరజానదే అనేటువంటిది ఈ లీలా విభూతికి పరమపదానికి మధ్యలో ఉండేటువంటి ఒక వారధి లాంటిది. అది అంతే. బ్రిడ్జ్ ఇంకా ఏం చేస్తుందండి? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని అటుపక్క, ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళని అటుపక్క కూడా చేర్చేటువంటిది కదా అది. అలా ఉంటే ఆ పరమపదానికి నిన్ను ఎలా తీసుకెళ్ళగలం ఆళ్వారే? అలాంటిది విరజకి ఆవల ఉండేటువంటి స్థితి కోరుకుంటున్నారు మీరు ఈ లోకంలో ఉండి. అది ఎలా సాధ్యమవుతుంది? కనుక అది మాకు అవధ్యం కలుగచేసేటువంటి విషయం కాదా అని పెరుమాళ్ళు అడిగితే ఈయనంటున్నారు కదా, ఉమక్కువரும் అవధ్యத்தை పరిహరిக்கைக்காகவே நான் இறங்கச் சொல்லுகிறேன் என்கிறார். పెరుమాళ్ళే మీకు ఆ అవధ్యం కలగకుండా ఉండటం కోసమే నేను ఇలా ప్రార్థిస్తున్నానయ్యా. నేను నిన్ను ఈ విషయంలో ప్రార్థిస్తున్నా. ఉమక్కువரும் అవధ్యத்தை పరిహరిக்கைக்காகவே, మీకు కలగబోయేటువంటి ఆ నిందని తొలగింప చెయ్యాలనేదే నా భావన. అంచేతే నేను ఇలా ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. నీకు ఒక విషయం తెలుసా? నేను ఇలా నిన్ను ఆశ్రయించబోతున్నానా? అందరు లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏమిటి, నువ్వు ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తున్నావా? ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళని ఎప్పుడు రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు కాదండి అని అందరూ చెప్తూనే ఉన్నారు పెరుమాళ్ళే. కానీ నేను వచ్చి నిన్ను ఆశ్రయించా, ఈవేళ కనుక నువ్వు నా విషయంలో అనుగ్రహాన్ని చూపలేదనుకో, వాళ్ళు ఏమంటారు? చూసారా
ఆళ్వారు అంత ఆర్తి పడుతున్నప్పటికీ కూడా ఆళ్వారి విషయంలో కటాక్షాన్నే చూపించలేదండి ఆయన. ఆ తిరువిందలూరులో ఉన్నటువంటి పెరుమాళ్ళు అని అందరూ నిన్ను నిందిస్తారు కదా. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ఆ నిందకి లోను కాకుండా ఉండటం కోసమే నేను చేసేటువంటి ఈ ప్రార్థన. ఏమని? ఇరయ్యం ఇరంగాయ, ఒక్క క్షణం నా విషయంలో దయ చూపించావనుకో, కృప చూపించావనుకో, నీకు అలాంటి నిందల్ని మోసే అవసరం ఉండదు కదా. నా 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 ఆలోచన ఏమిటి? నాకేదో నిందిస్తే, నాకేదో వచ్చి నన్నెవరైనా నిందిస్తే నాకేదో నష్టం కలుగుతుంది అని కాదు నా బాధ. నా సమస్యల్లా ఏమిటి? అందరూ నిన్ను నిందిస్తారు అనేటువంటిది. ఇప్పుడు నీకు నింద రాకుండా చెయ్యాలి అనేటువంటిది నా ప్రయత్నం. నీకు నింద రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు నా విషయంలో కటాక్షించాలి. ఆ లోకులు చెప్పినటువంటి మాటలు అసత్యము అని నువ్వు నిరూపించుకోవాలి. నువ్వు కనుక నేను కోరిన రీతిగా కైంకర్యాన్ని అనుగ్రహించకపోతే అదిగో ఆ లోకులు చెప్పిందే నిజమవుతుంది. ఆ నిందలన్నిటినీ నువ్వు పడాల్సి వస్తుంది. అప్పుడు నిన్నలా నిందించడం నాకు ఇష్టం కాదయ్యా. వాళ్ళందరూ అలా నిందిస్తూ ఉంటే నేను సహించలేనయ్యా. నిన్ను నిందల పాలు చేయకుండా ఉండటం కోసమే నేను నిన్నులా ప్రార్థిస్తున్నాను అనేది ఆడవాళ్ళ యొక్క భావన. పేసుగిన్నదిరువే వైయం ఈ అడియాల్ అళందా మూసి వండు మొరలుం కండి ముడీరుం కండి కండి முடி ஈரு உம்மை காணும் ஆசை என்னும் கடலில் வீழுந்து இங்கு அயர்த்தோம் மயல் ஆறும் ஏசுகின்னது இதுவே కాణుం ఇందడూరీరే. పేసుగిన్నది ఇదువే, చెప్తున్నది ఇదేనయ్యా. వయ్యం ఈరడియాల్ అళంద మూసి వండు మొరలుం కన్నిముడీరు ఉమ్మై కాణుం ஆசை உம்மை காணும் ஆசை என்னும் கடலில் வீழ்ந்து இங்கு அயர்த்தோம் அயலாரும் அயர்த்தோம் అయలారం ఏసుగిన్నదిదువే కాణుం ఇందడూరీరే. అయలారం ఏసుగిన్నదిదువే. ఆ లోకులు చెప్తున్నది కూడా ఇదే. ఆయన్ని వెళ్ళి ఆశ్రయిస్తే రక్షించే స్వభావమే లేదండి. ఇది వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇందడూరీరే, తిరువిందలూరులో వేంచేసి ఉన్న స్వామి వయ్యం భూమిని ఈరడియాల్ 2 అడుగుల చేత అళందా కొలుచుకున్నటువంటి వండు మూసి భ్రమరములు ముసురుకొని మురలు ధ్వని చేస్తూ ఉన్నటువంటి కన్ని మాలికను ముడియీరు కిరీటమందు ధరించిన స్వామి ఉమ్మై మిమ్ములను ఇంగు ఈ లోకమందు కాణుం సేవించాలి అనేటువంటి ఆశయ్యన్నుం ఆశయనడి కడలిల్ సముద్రమందు వీజుందు పడి అయర్తోం తెలివి తప్పితిమి. అయలారం సమీపంలో ఉన్న వాళ్ళు కూడా ఏసుగిన్నదు ఇదువే, వాళ్ళు నిందిస్తున్నది ఈ విషయమే. నా పేసుగిన్నదు ఇదువే కాణుం, వాళ్ళు నిందించేది ఇదే, నేను చెప్పేటువంటిది ఇదే. ఏమిటి? వాళ్ళు ఏమిటి? రక్షించే స్వభావం ఆయనకు లేదండి అని వాళ్ళు నిందిస్తూ ఉంటారు. నన్ను కొంచెం రక్షించావనుకో నీకు ఆ నింద తొలగిపోతుంది అని నేను చెప్తూ ఉన్నా. అడియేన్ పేసుగిన్నది ఇదువే, అయలారం ఏసుగిన్నది ఇదువే. అయలారం చుట్టుపక్కల వాడు నిందించేది ఇదే, అడియేన్ పేసుగిన్నది ఇదువే. తిరువిందలూరులో వేంచేసి ఉన్న స్వామి భూమిని 2 అడుగుల చేత కొలుచుకున్నవాడై భ్రమరాలు ధ్వని చేస్తూ ఉన్న మాలికని కిరీటంలో ధరించిన స్వామి మిమ్మల్ని ఈ లోకమందు సేవించాలి అనేటువంటి నెడి ఆశ, గొప్ప ఆశనే సముద్రంలో పడి తెలివి తప్పినయ్యా. లోకులు నిందిస్తున్నది ఇదే, నేను చెప్తున్నది ఇదే చూడండి అంటున్నారు ఆళ్వారు ఈ పాటలో. పేసుగిన్నదిదువే உமக்கூறும் அவத்தியத்தை பரிஹரிக்க வேணும் என்னும் இதுவே நாங்கள் சொல்லுகிறது. ఆళ్వార్ పెరుమాళే, నేను చెప్తున్న విషయం వినండి. అదిగో పేసుగిన్నది ఇదువే, నేను చెప్తున్నది ఇదే. ఏమిటది? ఉమக்கூறுం అవధ్యத்தை పరిహరిక్క వేణుం ఎన్ను ఇదువే నాంగల్ సొల్లుగలదు. మీకు కలగబోయే అవధ్యాన్ని మీరే పరిహరించుకోవాలి. ఎలా పరిహరించుకుంటారు మీరు? ఇదిగో నన్ను రక్షించారనుకోండి, ఇంకా మీకు ఇంకేమి అవధ్యం ఉండదు కదా. నన్ను కనుక రక్షించకపోతే, నా యొక్క కోరికని మీరు తీర్చకపోతే, అప్పుడు
మీకేమవుతుంది? మీకు అవధ్యం కలుగుతుంది కదా. కాబట్టి పేసుగిన్నది ఇరువే, మీకు కలిగేటువంటి అవధ్యాన్ని నువ్వే పరిహరించుకోవాలయ్యా అంటూ ఇరువేనాంగల్ సల్లుகிறது. ఇది కదా నేను చెప్తూ ఉన్నది మీకు. వయ్యం ఇరుగుణార్జనం పండుగైకు పట్టపాడెలాం అరివీరే. అసలు మీకు ఇన్ని గుణాలు వచ్చి చేరాలి అంటే ఎన్ని పాట్లు పడి ఉంటావు పెరుమాళ్ళే, నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావు. అదిగో ఆనాడు లోకాలన్నిటినీ ఇది ఇప్పోదు వయ్యం వయ్యం ఈరడియాల్ అళంద, భూమిని 2 అడుగులతో కొలిచినటువంటి వాడివి కదా నువ్వు. వయ్యం నీరు గుణార్జనం పండుగైకు పట్టప్పాడు ఎల్లాం అరివీరే. అసలు మీరు గుణాలు సంపాదించుకోవడానికి ఎన్ని పాటలు పడ్డారు పెరుమాళ్ళే. అదిగో పొట్టి వామన బ్రహ్మచారిగా పుట్టావా, వెళ్ళావా ఎక్కడికి? ఆ బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళినటువంటి వాడి యాచన చేశావా? ఇవ్వగానే అదిగో దానజలం చేతిలో పడగానే త్రివిక్రముడు అయ్యావా? లోకాలన్నిటినీ కాడు మేడు అని కూడా చూడకుండా ఈ యొక్క సుకుమారమైన పాదంతో కొలిచావా? అప్పుడు కదా లోకంలో ఒక రీతి ఏమిటో తెలుసా? మంచివాడు అనిపించుకోవడం చాలా కష్టం. మంచివాడు వీడి గుణాలన్నీ మంచివి అని అనిపించుకోవడం చాలా కష్టమైన విషయం. కానీ చెడ్డవాడు అనిపించుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లా. ఇప్పుడు నువ్వు ఈనాడు ఈ గుణాలన్నీ సంపాదించుకోవడానికి నువ్వు ఇలాంటి కష్టాలన్నీ ఎన్ని పడ్డావు పెరుమాళ్ళే, పడ్డావు కదా. ఇప్పుడు నువ్వు సంపాదించుకున్నటువంటి ఈ కీర్తి అంతా ఆళ్వారు నన్ను కనుక నువ్వు రక్షించకపోతే ఇదంతా కూడా నీకు నిందగానే మారుతుంది. ఏదో ఇప్పుడు ఇవన్నీ చేయటం వల్ల నీకు లోకంలో గొప్ప కీర్తి వచ్చింది కదా. పెరుమాడు ఎలాంటి వాడండి, ఇంద్రుడి కోసమని యాచన చేశాడు. యాచన దానజలం చేతిలో పడగానే లోకాలన్నింటినీ కొలిచాడు. ఇదిగో ఇంద్రుడికి తిరిగి మళ్ళా రాజ్యాన్ని ఇచ్చాడు. ఇలా నువ్వు గొప్ప కీర్తిని పొందావు కదా. నీ గుణార్జనం పండుగైకు పాడెల్లా మరి వీరే. మీకు తెలుసు కదా పెరుమాళ్ళే, ఆ గుణాలన్నిటినీ మీరు సంపాదించుకోవడానికి, ఇంత కీర్తి సంపాదించుకోవడానికి ఎన్ని పాటలు పడ్డారు మీరు. ఇప్పోదు ఒక వ్యక్తిలే అల్పం నెగజు నిండు అప్పెరియ గుణం ఎల్లాం ఎజక్క అందో పుగుగిరీరు. ఇదిగో ఇప్పుడు కనుక ఒక వ్యక్తిలే అల్పం నెగజు నిన్ను, ఒక వ్యక్తి విషయంలో కొంచెం దూరం జరిగారనుకోండి, అప్పెరియ గుణం ఎల్లాం ఎజక్క అందో పుగుగిరీరు. మీరు పొందారా? కష్టపడి ఆ గుణాలన్నీ పొందారా? గొప్ప కీర్తిని పొందారా? అదంతా కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి, ఎవరు ఆ వ్యక్తి? ఆళ్వారు. నా విషయంలో కనుక మీరు కొంచెం దూరం జరిగారనుకోండి, నేను కోరుకున్నట్లుగా రక్షించడము కైంకర్యాన్ని అనుగ్రహించలేదనుకోండి, నాకు లోకంలో ఇప్పుడు దాకా నువ్వు ఎంత మంచి చేసినా కూడా ఈ ఒక్క పని చాలు నీకు అపకీర్తి రావటానికి. కాబట్టి ఏమవుతుంది? మీరు గుణార్జనం చేసుకోవడానికి పడిన పాటలన్నీ వృధా అయిపోతాయి కదా. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తి కోసం కొంచెం దూరం జరిగాడండి అనే మాట వచ్చిందంటే మీరు ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్నవన్నీ పోగొట్టుకోవాలి ఆళ్వారే అంటూ, ఎలా ఇక్కడ ఏం చెప్తున్నారు ఇందులో? నమ్మాలి వాళ్ళు కూడా ఇలానే ప్రార్థించారట పెరుమాళ్ళని. నల్గిత్తాన్ కాత్తలిక్కు పుజిలేజు వినయేత్కే నల్గత్తానాగాదు నారణனை கண்டக்கால் மல்குநீர் புனல் பரப்பே తిరుకురుగే మల్గునీర్ కన్నేర్కు ఓరు వాచకం కొండరుడాయే. పెరుమాళ్ళని ఎడబాసి ఉన్నటువంటి పరాంకుశ నాయకి ఓ చిన్న కురుగై పక్షిని పిలిచిందట. కురుగై పక్షిని పిలిచి, నువ్వు వెళ్ళాలి శ్రీవైకుంఠానికి వెళ్ళి, అదిగో నువ్వు వెళ్ళవమ్మా అన్నది కురుగై పక్షిని. వెంటనే ఆ కురుగై పక్షి ఏమడిగింది? ఏం చెప్పాలి పరాంకుశ నాయకి? వెళ్ళి పరాంకుశ నాయకి నిన్ను ఎడబాసి దుఃఖిస్తోంది, నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతోంది, విశ్లేష వేసనాన్ని సహించలేకపోతోంది, నువ్వు తొందరగా రావయ్యా, మా పరాంకుశ నాయకిని వివాహం చేసుకోవయ్యా అని చెప్పాలా నేను అని అడిగిందట కురుగై పక్షి. వెంటనే పరాంకుశ నాయకి ఏం చెప్పిందట? నువ్వు అలాంటివన్నీ ఏం చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళు ఆ పరమపదానికి. వెళ్ళి ఏం చేయాలో తెలుసా? నువ్వు నారాయణుడివేనా అని అడుగు అని అడగగానే అంటుందట ఆ కురుగై పక్షి, ఏమిటి నేను వెళ్ళి ఆయన్ని నువ్వు నారాయణుడివేనా అని అడగాలా? ఎంత గొప్పవాడు ఆ నారాయణుడు, నేను ఎంత చిన్నదాన్ని, ఇలాంటి నేను వెళ్ళి నువ్వు నారాయణుడివేనా అని అడిగితే నేను ప్రాణాలతో తిరిగి వస్తానా మరలా అని ఆ కురుగు పక్షి అడిగితే అప్పుడు చెప్తుందట,
ఏమిటి నారాయణుడివేనా అని అడగమనటంలో ఏమిటట అర్థం? నల్గిత్తాన్ కాత్తలిర్పు పొజిలేజు వినయేర్కే నల్గత్తానాగాదు అని ఈ 7 లోకాలన్నిటినీ రక్షించేటువంటి వాడు ఆయనే, అందరికీ అంతర్యామిగా ఉండి రక్షించేటువంటి వాడే ఆయనే కదా. అందుకనే నారాయణుడు అయ్యాడు కదా ఆయన. అలాంటప్పుడు నారాయణుడు అంటే నారాలకి అయనమైనటువంటి వాడు. నారాలంటే సకల వస్తుక్కలినుడయ తెరళన్నారు కదా. అలాంటప్పుడు నిత్య వస్తుక్కలినుడయ తెరళ్, సకల కాదు నిత్య వస్తుక్కలినుడయ తెరళ్ అన్నారు కదా. మరి ఆ వస్తువులలో పరాంకుశ నాయకి అనేటువంటి ఆవిడ కూడా చేరి ఉన్నదా? ఆ నారాల్లో పరాంకుశ నాయకి చేరి లేదా? ఇప్పుడు ఆయన నారాయణుడు పూర్తిగా అవ్వాలి అంటే ఒక పరాంకుశ నాయకుని తప్ప అందరినీ నేను రక్షిస్తానండి అని ఏమన్నా చెప్పాడా? నారాయణ పదానికి అర్థం కాదు కదా. అందరినీ రక్షించేటువంటి వాడు నారాయణుడు. ఎలా? అంతః బహి, అలా లోపల బయట కూడా రక్షించేటువంటి వాడు కనుక ఆయన నారాయణుడు అయ్యాడు. కానీ ఇప్పుడు నన్ను రక్షించటం లేదే ఆయన. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? పరాంకుశ నాయకిని తక్క అని ఏదన్నా చెప్తే గనక అప్పుడు నారాయణుడు ఎలా అవుతాడు ఆయన? కాబట్టి అదే అడుగు అక్కడికి వెళ్ళి అంటుంది పరాంకుశ నాయకి ఆ చిన్న కురుగు పక్షితోటి. అలానే సీతాపిరాట్టి కూడా కౌసల్యాలోక భర్తారం సుషువేయం మనస్విని తమ్మమార్థే సుఖం పృచ్ఛ శిరసాచ అభివాదయ. వెళ్ళాడు లంకా పట్టణానికి సీతాపిరాట్టి దగ్గరికి సిరియ తిరువడి. ఏం చెప్తోంది ఆవిడ? కౌసల్య లోకభర్తారం సుషువే ఇయం మనస్విని. అదిగో లోకభర్తారం, లోకాలన్నిటికీ నాథుడైనటువంటి స్వామిని కన్నది ఎవరు? కౌసల్య. నా మగన్, నా కుమారుడు నాకే సొంతము అని చెప్పలేదు ఎప్పుడు కౌసల్య. ఆ రామచంద్రుడు లోకులందరికీ, లోకానికే స్వామి అని కదా ఆవిడ కన్నది. తమ్ మమార్థే సుఖం పృచ్ఛ శిరసాచ అభివాదయ. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చెప్తావో తెలుసా? లోకభర్తారం, ఓ రామచంద్ర నువ్వు లోకానికి అంతటికీ స్వామివే కదా అని ఒక మాట చెప్పు. ఆ లోకులందరిలో సీతాపిరాట్టి కూడా చేరి ఉంటుంది కదా అని ఒక మాట అడుగు. వెళ్ళి శిరస అభివాదయ, తల వంచి ఈ ఒక్క మాట చెప్పు అనగానే సిరియ తిరువడికి ఆవిడ చెప్పిందేమిటో కొంచెం కూడా అర్థం కాలేదట. ఎలాంటి వాడు? గొప్ప వేద పండితుడైనటువంటి సిరియ తిరువడికి కూడా అసలు ఈవిడ ఏం చెప్తోంది, ఏం అడగమంటోంది అని అర్థం కాలేదు అని చెప్పినట్టుగా, అలానే ఇక్కడ పరకాల నాయకి ఈయన కూడా పరకాలుడు కూడా ఏం అడుగుతున్నారు? ఇప్పోదు ఒక వ్యక్తిదే అల్పం నెగిజ నిన్ను ఆ పెరియ గుణమెల్లాం ఇజక్కాండ్రో పుగుగిరి. అది ఇప్పోదు ఒక వ్యక్తి విషయంలో కొంచెం ఎడబాస్తే ఆ పెరియ గుణం ఎల్లాం ఇజక్క అండ్రో పుగుగిరీరు. ఆ పెద్ద గుణాలన్నీ కూడా మీరు పోగొట్టుకోవాలి కదా. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి కీర్తిని మొత్తం పోగొట్టుకోవాలి కదా. అయినా ఒక విషయం తెలుసా? ఏం చెప్పారు ఆళ్వాళ్ళు ఇందాక? మొదటే సంబంధ జ్ఞానాన్ని నాకు కలుగజేశాను అని చెప్పారు. ఉపేయాలు తానే అనేటువంటి జ్ఞానాన్ని కలుగజేశాను అని చెప్పారు కదా ఆళ్వారే మీరు. అంటే ఏమిటట సంబంధ జ్ఞానం అంటే? సంబంధ జ్ఞానము, ఉపాయము, ఉపేయము ఈ 3 నాకు కలుగజేశారు అంటే అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థాన్ని మీరు నాకు అనుగ్రహించారు, అర్థంలో ఉన్నటువంటి స్థితిని నాకు కలుగజేశారు అని. మొదటిదేమిటి? ఓంకారం. ఓంకారం ఏం తెలియజేస్తుంది? సంబంధ జ్ఞానం. ఆయనతోటి మనకు ఉన్నటువంటి సంబంధ జ్ఞానం ఏమిటి? ఈ మకార స్వరూపుడైనటువంటి జీవుడు అకార స్వరూపుడైన పరమాత్మకే చెందినటువంటి వాడనే సంబంధ జ్ఞానాన్ని తెలియజేసేది ఓంకారము అని. అంతేకాదు తర్వాత ఉపాయము, ఆయనే నమపదం ఏం తెలియజేస్తుంది? ఆయనే ఉపాయము, ఆయనే రక్షకుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది కనుక ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చావయ్యా నువ్వు అని. ఉపేయం, నారాయణాయ అనేటువంటి పదం ఏమిటి? ఉపేయం, ఫలమే కదా, కైంకర్యమే కదా ఫలం. ఇవన్నీ నేను ఇచ్చాను అని చెప్పినప్పుడు ఏమిటి? ఆయన నారాయణుడే కదా. నారాయణుడు అంటే ఇప్పుడు నమ్మాళ్ళ వాళ్ళు పరాంకుశ నాయకి అడిగినట్టుగా ఆ నారాయణుడు ఆ లోకులలో నేను చేరనా? ఆ నిత్య వస్తుక్కలి నుడయ తెరలన్నారే నారాలు అంటే అందులో నేను చేరి ఉంటాను కదా. కాబట్టి నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత నీదే కదా. నువ్వు కనుక ఇప్పుడు రక్షించలేదనుకో నువ్వు నారాయణుడువు కాదు అంటారు లోకులందరూ కూడా. ఎందుకని? ఆడవాళ్ళని రక్షించలేదు కదా.
నారాయణుడు ఎలా అవుతాడండి ఆయన అని ఆ నిందని నువ్వు పొందాల్సి వస్తుంది. నీకున్నటువంటి కీర్తిని నువ్వు పోగొట్టుకుంటావు. వరయ్యాదే నోక్కినవు మక్కు இப்போது ஒருவனை நெகிழ நின்னீர் என்னால் குணஹாని విళయ్యాదో వరయ్యాదే నోక్కినవు మక్కు. వరయ్యాదే అలా వొయ్యం ఈరడియాల్ అలందాని 2 అడుగులతో భూమి అంతా కొలిచినప్పుడు వరయ్యాదే తారతమ్యాలని చూడకుండా నువ్వు ఏం చేసావు? నోక్కినవు మక్కు, అందరినీ రక్షించినటువంటి వాడివి కదా. ఇప్పోదు ఒరువనై నిగజ నిన్నీరి అన్నాల్ గుణహాని విళయ్యాదో, ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని కొంచెం దూరం పంపించావు అంటే అది నీకు గుణహాని కాదా? ఇదిగో నీ గుణానికి అది హాని కాదా? అవధ్యం కలగదా? భూమి పరప్పై రడియాలే అలందుకొండా, భూమి మొత్తాన్ని కూడా 2 అడుగులతోటి అలందుకొండా కొలిచినటువంటి ఆ స్వామి, ఇదిగో నీకున్నటువంటి కీర్తిని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే నన్ను నువ్వు రక్షించాలి, నాకు ఆ కైంకర్యాన్ని అనుగ్రహించాలి అంటూ మూసుగయ్యావదు మొయ్యిక్కై కొండుగళానవై మధుపానం పన్ని అత్తాలే ఆళత్తివయ్యా నిన్నుళ్ళ మాలయ్యై ఒడయ్యా తిరు అభిషేకత్తై ఒడయ్యీరు. కొండుగళానవై, తుమ్మెదలనేటువంటివి మధువుని బాగా తాగి తాగి దానితోటి ఝీంకారం చేస్తూ లిమ్మని శబ్దిస్తూ ఉండేటువంటి ఆ మాలని కిరీటంలో కలిగినటువంటి వాడా, ఉమ్ముడయ ఒడివు పరార్థం ఎన్నో ప్రసిద్ధి. నీ యొక్క తిరుమేని పరార్థమని కదా ప్రసిద్ధి లోకంలో. అలాంటిది ఇప్పుడు స్వార్థంగా ఉన్నావే, నా విషయంలో పరార్థము అనేటువంటి స్థితిని విడిచిపెట్టావే. నీవు నీరు సర్వరక్షకరాయ్ అండో ముడిసూడిత్తు. నువ్వు అసలు ఈ కిరీటాన్ని ఎందుకు ధరించావు? నేను సర్వరక్షకుడిని అని తెలిసేలాగా కిరీటం ధరించావు. కానీ ఇప్పుడు నువ్వు నీ యొక్క ఒడివు, నువ్వు ఇప్పుడు నన్ను రక్షించకపోతే నువ్వు సర్వరక్షకుడివి అనేటువంటి విషయం తప్పిపోతుంది కదా స్వామి. ఎవరు నువ్వు అసలు? అలా ఇప్పుడు ఆశ్రయించిన అందరినీ రక్షించినటువంటి వాడా ఈ స్వామి అంటే ఏమంటారు అందరూ? ఈయన కిరీటాన్ని ధరించాడు కదండి, తిరుత్తుజాయితో అలంకరించబడినటువంటి తిరుత్తుజాయి, ఆ మాలని కిరీటానికి చుట్టుకున్నటువంటి వాడు. అది చూడగానే సర్వరక్షకుడు అని తెలిసేలాగా ఉన్నాడు కదా. కానీ సర్వరక్షకుడివి కాలేవి ఇప్పుడు. ఏం చేత? తిరుమంగై మన్నన్ని రక్షించకపోవటం చేత. సర్వరక్షకుడు అంటే ఆ సర్వ అనే పదంలో అడియన్ నేను కూడా ఉంటాను కదా. నువ్వు కనుక రక్షించకపోతే నన్ను, నువ్వు సర్వరక్షకుడివి ఎలా కాగలవు కనుక. అంతేకాదు, అయినా నువ్వు ఆశ్రయించినటువంటి వాళ్ళని విడిచిపెట్టే స్వభావం కలిగిన వాడివి కాదు కదా. అదిగో లోకంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించటం కోసమే అపేక్ష నిరపేక్షగానే వామనమూర్తిగా వచ్చి త్రివిక్రముడుగా పెరిగి లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నీ యొక్క తిరువడి స్పర్శని అందించినటువంటి వాడివి నువ్వే కదా. అంతేకాదు, సీతాపిరాటిని విడిస్తే దుఃఖపడినటువంటి ఆ సీతాపిరాటి కోసం దుఃఖించినటువంటి వాడివి నువ్వే కదా. అంతేకాదయ్యా, ఆశ్రితుల కోసం పనిచేసినటువంటి ఆశ్రితుల యొక్క కష్టాలు తొలగించడానికి ఆ పాండవులకి పాండవ దూతగా వెళ్ళినటువంటి వాడివి నువ్వే కదా. అంతేకాదు, భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ప్రార్థిస్తే అదిగో ఆ స్వభావం ఎక్కడ కనబడుతుంది? ఇదిగో నరసింహస్వామిలో కనబడుతుంది. అలా సీతాపిరాటిని విడిచిపెడితే దుఃఖిస్తాడు అనేటువంటి స్వభావం రామచంద్రుల్లో చూడొచ్చు. అంతేకాదు, లోకులందరినీ రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు అని వామనమూర్తిలో చూడొచ్చు. భక్తులు ప్రార్థిస్తే వచ్చేటువంటి వాడు అని నరసింహస్వామిలో చూడొచ్చు. ఆశ్రితుల కోసం పనిచేసేటువంటి వాడు అనే విషయం ఎక్కడ చూడొచ్చు? పాండవ దూతలో చూడొచ్చు. అలానే స్త్రీలు ప్రార్థించినా కూడా వచ్చేటువంటి స్వభావం కలిగిన వాడండి అని ఎక్కడ చూడొచ్చు? కన్నపిరాన్లో చూడొచ్చు. అంతేకాదు, స్త్రీలకి ఆపదలో వస్త్రాలు ఇచ్చినటువంటి వాడు కదా ఆయన. ఆ స్వభావాన్ని మేము ఎక్కడ కన్నపిరాన్లో చూడొచ్చు. అది ఎంత జంతువైనా సరే హెచ్చు తగ్గులు చూడకుండా కాపాడాడు కదా ఆయన. ఎలా వరాహమూర్తిగా వచ్చి అదిగో ఈ అవతారం చాలా చిన్నదైనటువంటి అవతారం, వరాహంగా ఎత్తడం అంటే అనే తారతమ్యాలు చూడకుండా ఆ నీటిలోను బురదలోను ఉన్నటువంటి ఆ భూమి పిరాటిని రక్షించడానికి ఆ రెండింటిలో సంచరించగలిగినటువంటి ఆ వరాహావతారం ఎత్తావా?
ఇదిగో హెచ్చు తగ్గులు చూడడండి. ఎత్తే అవతారంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తక్కువతనాన్ని చూడకుండా ఆశ్రితుల్ని రక్షించే స్వభావం కలిగిన వాళ్ళని ఎక్కడ చూస్తాం? ఆ వరాహమూర్తిలో చూడొచ్చు కదా. అలా ఆశ పడిన వాళ్ళ విషయంలో ఎక్కడైనా నువ్వు దయ చూపించకుండా ఉన్న సన్నివేశం కనబడుతోందా? ఒక వామనమూర్తిగా చూసినా నువ్వు అందరినీ అనుగ్రహించినటువంటి వాడివే, రామపిరానుగా చూసినా అనుగ్రహించినటువంటి వాడివే, పాండవ దూతగా చూసిన, నరసింహస్వామిగా చూసిన, కన్న పిరానుగా చూసిన, వరాహావతారం చూసిన, ఇలా ఇలా ఆశ్రయించినటువంటి వాళ్ళని, ఆశపడినటువంటి వాళ్ళని రక్షించకుండా విడిచిపెట్టినటువంటి స్వభావం ఎక్కడైనా నీకున్నదా? అంటే అదిగో ఇప్పుడు ఇక్కడే ఈ తిరుమంగై మన్నన్ విషయంలో మాత్రమే అలా కనపడుతోందయ్యా నాకు. అంటూ ఉమ్ముడయ ఒడివు పరార్థం ఎన్నెన్నో ప్రసిద్ధి. అసలు నీ తిరుమేనే పరార్థం ఇతరుల కోసం అంతే కదా. కన్నపిరాన్గా వచ్చావు, అదిగో ఆ ద్రౌపదికి ఆపదలో వస్త్రాలు ఇచ్చినటువంటి వాడివి నువ్వే కదా. అసలు నీ తిరుమేని ఉన్నదే ఆపదలో ఉన్నటువంటి వాడి, నువ్వు ఉన్నదే ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం కోసం. ఇన్ని సన్నివేశాలు మరి అన్ని నువ్వు అందరినీ రక్షించినటువంటి వాడవే కదా. అలాంటి నిన్ను ఉమ్ముడయ నీర్ సర్వరక్షకరాయ్ అందో ముడిసూడిత్తు, ఆ కిరీటాన్ని ధరించావు. ఏమని? సర్వరక్షకుణ్ణి నేను అని కిరీటాన్ని ధరించావు కదా. అదెల్లాం అప్పడియే అదుకు ఇప్పోదు వందది ఎన్నెన్నా. సరే ఆళ్వారే చాలా చాలా ఉదాహరణలు చెప్పారు, అవన్నీ అప్పుడు జరిగిన సన్నివేశాలు. అసలు మీకు ఇప్పుడు కావాల్సిందేంటి చెప్పండి? అదుకు ఇప్పోదు వందది ఎన్నన్నా ఆనాడు జరిగినాయి అవన్నీ, దానికి ఇప్పుడు ఎందుకు ఆ విషయం మీకు ఇప్పుడు అని అడిగాట పెరుమాళ్. ఇప్పుడు అదుక్కు వందదన్నోయిరు, అందుకే వచ్చిందయ్యా స్వామి ఇదంతా కూడా. ఎందుకని? అవన్నీ చేయటం, ఆ కార్యాలన్నీ చేయటం వల్ల నీకు పెద్ద గొప్ప కీర్తి లభించింది. గొప్ప గుణాలు కలిగిన వాడు అని ఒక ప్రఖ్యాతి, ఒక పొగడు, కీర్తి అవన్నీ వచ్చాయి. ఇప్పుడు నన్ను కనుక రక్షించకపోయావంటే ఆ కీర్తి నశించిపోయి లోకుల చేతిలో నిందలు పడతావు కదా. అదే అసలు సమస్య ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. అదుక్కు వందదన్రో ఇది உம்மை காண வேணும் என்னும் ஆசைப்பட்டு பெறாமையாலே சிலர் முடிந்தார்கள் என்னால் உமக்கு ఇది పోక్కి అవజ్యం ఉండో. ఇదిగో నిన్ను సేవించాలని ఆశపడి పొందలేకపోవటం చేత కొంతమంది నశించిపోయారండి, ప్రాణాలనే కోల్పోయారు. అంటే ఉమక్కు ఇది పోక్కి అవజ్యం ఉండో, ఇంతకంటే గొప్ప నింద నీకు ఇంకేం కావాలయ్యా. ఇదిగో ఆయనండి ఆ సర్వేశ్వరుడు ఎవరు? తిరువిందలూరులో ఉన్న స్వామి ఆశ్రయించినటువంటి వాళ్ళని ఆ తిరుమంగై మన్నను వచ్చి ఆశ్రయించాడు. ఆయనకి దర్శనం ఇవ్వలేదు ఈయన, ఆయన నశించిపోయాడు, ఆయన ప్రాణాలనే కోల్పోయాడు అన్నారనుకో. ఏమిటి ఈ స్వామి వల్లేనా ఆ ఆళ్వాళ్ళు ప్రాణాలను కోల్పోయింది అని అందరూ అంటే, అంతకంటే మించి నీకు ఇంకే అవధ్యం కావాలి స్వామి అని ఉమకు ఇరుపోకి అవధ్యం ఉండ, ఇంతకంటే గొప్ప నింద ఏముంటుంది స్వామి. ఉమ్మై కాణవేణుం ఎంగిర ఆశయ్యాగిర పెరుంకడలే పుక్కు అగప్పట్ట అరువు కెట్టోం. నిన్ను దర్శించాలి దర్శించాలి అనేటువంటి ఆశ అనే పెద్ద సముద్రంలో పడిపోయి అరువు కెట్టేం, పుక్కు పుక్కు అగప్పట్టు అరువి కొట్టేం, తెలివిని కోల్పోయానయ్యా. ఇత్తాల్ నమక్కు ఒరువదు ఓరు అవధ్యం ఉండో అన్నా. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, సరే ఆళ్వారే దీనివల్ల నాకొచ్చే అవధ్యం ఏమిటంట? సరే మీ ఇష్టం, ఆ కడల్లో మునుగుతారో తేల్తారో మీ ఇష్టం, దీనివల్ల నాకేమిటి అవధ్యం అని మళ్ళా ఆయన అడిగితే, అయ్యలారిత్యాది ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు స్వామి. పురంబుళ్ళారు అజగిదాగ ఆశైపట్టాన్ ఆశైపట్ట అవనుకు అజగిదాగ ముఖం కొడుతారు ఇరువో తాన్ చిలర్ ఆశైపట్టాలు ఫలిక్కుబడి ఎన్ను ఉమ్మైప్పది సొల్లా నిన్నారు. బయట ఉన్న వాళ్ళు ఏమంటారు? బాగా అందంగా ఆశపడ్డాడులేండి ఆళ్వారు, బాగా అందంగా ఆశపడ్డాడు. ఆశపడినటువంటి వానికి ఆయన కూడా చాలా అందంగా ముఖం చూపించాడు. ఇది కదా, ఇది తాన్ చిలర్ ఆశపట్టాలి ఆయన్ని. కొంతమంది ఆశపడితే ఫలం ఎలా ఉంటుందో తెలుసా? ఇదే ఈ రీతిగానే ఉంటుందని ఉమ్మైప్పది సొల్లా నిన్ను నిందిస్తారు కదా స్వామి అందరూ. అయలారం ఏసుగిన్నదు ఇదువే నాన్ పేసుగిన్నదుం ఇదువే. అయలారం లోకులందరూ నిందించేది నిన్ను ఈ విషయమే. నాను పేసుగిన్నదు ఇదువే, నేను చెప్తున్నది ఏమిటి? అదిగో నేను చెప్తున్నది నీకు ఆ నింద కలగ. లోకంలో ఉన్నవాళ్ళు, అదిగో బయట ఉన్నటువంటి వాళ్ళు నిన్ను నిందించేది అదే, నేను చెప్తోంది కూడా అదే. నీకు ఆ నింద కలగకుండా ఉండాలి అనేది నేను చెప్తున్నది కూడా అని ఇందళూరి రే. ఇందళూరులో వేం చేసినటువంటి స్వామి
உகவாதார் சொல்லும் பழியை பரிஹரிக்கைக்கும் உகப்பார் நினைத்த வகைகள் எல்லாம் பருமாறுகைக்குமாக அன்றோ திருவெந்தடூரிலே வந்து நிச்சயவாசம் பண்ணுகிறது. ఇదిగో ఉగవాదవారు సొల్లుం పழிయై పరిహరిక్కైக்கும். నీ విషయంలో పురంబుల్లారంటే ఎవరు? నీ విషయంలో పెద్ద ప్రీతి లేనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా నిన్ను నిందించేటట్టుగా కదా. ఇప్పుడు నువ్వు నన్ను రక్షించకపోతే వాళ్ళందరూ నిన్ను నిందిస్తారు కదా. ఆ నిందలన్నీ పరిహరించాలి అన్నా ఉగప్పార్ నిனைத்த வகைகளெல்லாம் పరుమారుగైக்காగన్నో. ఇదిగో నీ విషయంలో సంతోషం కలిగినటువంటి వాళ్ళతోటి వచ్చి ఆనందంగా కలవటం కోసం కదా నువ్వు తిరువిందళూరులే వందు నిత్యవాసం పండుగరదు. ఈ తిరువిందళూరులో వచ్చి నిత్యవాసం ఎందుకు చేస్తున్నావు? నీ విషయంలో ఇష్టం లేనటువంటి వాళ్ళు చేసేటువంటి నిందలని పొందకుండా ఉండటానికి, నీ విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళకి ఆనందం కలగజేయటానికి. అందుకు కదా నువ్వు వచ్చి ఈ తిరువిందళూరులో నిత్యవాసం పండింది, అందుకదా. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు ఆ నిందని పొందటము అనేటువంటిది, నిందని మోయటం అనేటువంటిది నేను సహించలేనయ్యా. ఇప్పటి వరకు కూడా నువ్వు సంపాదించుకున్నటువంటి కీర్తంతా కూడా మాసిపోతుంది. ఎంతో కష్టపడి సంపాదించుకున్నావు కీర్తిని, ఆ కీర్తిని పోగొట్టుకోకు, అది నిరక్షించు. ఇదిగో ఇరయ్యం ఇరంగాయ ఒక్క క్షణం నా విషయంలో కృప చూపవయ్యా స్వామి అంటున్నారు ఆళ్వారు. పేసుగిన్నదిరువే ఒయ్యం ఈరడియాల్ అళందా மூசிவண்டு முரலும் கண்ணி முடியாறு உம்மை காணும் ஆசை என்னும் கடலில் வீசுந்து இங்கு அயர்த்தோம் அயலாரும் ஏசுகின்னதிருவே காணும் இதுவே காணும் இந்தடூரீரே. திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். ஓம்.